నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 100 కోట్లతో నగరంలో జార్విన్ ఏవియేషన్ అకాడమీ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. 400 నుంచి 500 మందికి ఉద్యోగ అవకాశాలు. ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు. పుస్తక పఠనం తప్పనిసరిగా అలవర్చుకోవాలని ప్రముఖుల పిలుపు. గోదావరి తీరంలో కార్తీక మాస శోభ. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. కార్తీక వన సమారాధనలు. యువతకు ఉపాధి కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. వైజాగ్లో జరిగిన సిఐఐ పెట్టుబడుల సదస్సులో భాగంగా రాజమండ్రికి 100 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి నగర చరిత్రలో ఇదొక మైలురాయని సంతోషం వ్యక్తం చేశారు. జార్విన్ ఏవియేషన్ అకాడమీని పణీంద్ర ఆర్మిల్లి ఏర్పాటు చేయడానికి ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రతి ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని ఈ పెట్టుబడులు రావడానికి ప్రయత్నాలు చేశామని, దీనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎంతగానో సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. మార్పు దిశగా ఇది కీలక మలుపని అన్నారు. ఏవియేషన్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కీలకమని చెప్పారు. ఎకోసిస్టానికి ఇది నాంది పలుకుతుందని అన్నారు. రాజమండ్రి నగర యువత కోసం 100 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన పణీంద్ర ఆరుమిల్లికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్పై నమ్మకంతో విదేశీ స్వదేశీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు వైజాగ్ సదస్సుకు తరలివచ్చారని ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం నగరంలో 100 కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరపున ఫణీంద్ర గారు వచ్చారు. రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం. మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. అకాడమీ అధినేత పణీంద్ర ఆరుమిల్లి మాట్లాడుతూ తమది రాజమండ్రి సమీపంలోని రాజోలని, అందుకే రాజమండ్రితో తనకు అనుబంధం ఉందని, అందుకే ఈ ప్రాంతంలో ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని భావించామని చెప్పారు. దీనికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకరించారని, ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు సహకరించినట్లు చెప్పారు. పైలట్ కావాలన్న తన కోరిక తీరలేదని, అందుకే ఈ అకాడమీ ద్వారా ఏవియేషన్ పైలట్లను తయారు చేస్తామని చెప్పారు. గత 17 సంవత్సరాలుగా హైదరాబాద్ కేంద్రంగా జార్విన్ సొల్యూషన్స్ నిర్వహిస్తున్నామని, 800 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలో సంస్థ వ్యాపారం ద్వారా విదేశాల్లోనూ 50 కోట్ల టర్నోవర్ ఉందని చెప్పారు. రాజమండ్రి సమీపంలోని విమానాశ్రయంలో తమకు స్థలం కేటాయిస్తున్నారని, జనవరిలో కార్యకలాపాలు మొదలుపెట్టి ఏప్రిల్, మే నాటికి 40 మందితో మొదటి బ్యాచ్ ప్రారంభిస్తామని అన్నారు. 14 నెలల శిక్షణతో పైలట్లను తీర్చిదిద్దుతామన్నారు. దేశంలో సంవత్సరానికి 25,000 మంది పైలట్లు అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి కోర్సులు కూడా తెస్తామని అన్నారు. లాజిస్టిక్ ప్రాజెక్టు కూడా ప్రారంభించే యోచన ఉందని పణీంద్ర ఆరుమిల్లి చెప్పారు. విలేకరుల సమావేశంలో రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ్వా రాజా పాల్గొన్నారు. ఈ అకాడమీలో పైలట్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ కోర్స్ అండి. మేము ఒక 100 crores ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. 10 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కుని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేశారు. మనకి 500 square meters ల్యాండ్ ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉంది ఎయిర్పోర్ట్ లోపల. ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ అక్కడ తీసుకొస్తాము, ఒక హ్యాంగర్ బిల్డ్ చేస్తాము. అక్కడి నుంచి మనకి అట్లీస్ట్ తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఒక హాస్టల్స్ కట్టాలి, తర్వాత కాలేజ్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవంతా కూడా నెక్స్ట్ 6 monthsలో కంప్లీట్ చేయాలని ఎయిమ్తో వెళ్తున్నాము. బిట్వీన్ ఏప్రిల్ టు మే మేము ఫస్ట్ ఫ్లైట్ రాజమండ్రి నుంచి ఫ్లై చేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్గా లాంచ్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాము.
రాజమండ్రి ఇన్స్పేట్లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహులు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గ్రంథాలయ స్ఫూర్తి ప్రదాతలు వారి సేవలను గురించి డాక్టర్ చాగంటి వెంకటలక్ష్మి నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపల్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తాడేపల్లిగూడెం డాక్టర్ ఆనంద్ కుమార్ పింగళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గ్రంథాలయ పితామహులు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి పుష్పమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. మీకు నచ్చిన కథల పుస్తకం అనే అంశంపై జూనియర్లకు, సీనియర్లకు బిఎన్వి శ్రీకాంత్ సమక్షంలో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ప్రధాన వక్త డాక్టర్ ఆనంద్ కుమార్ పింగళి మాట్లాడుతూ, గ్రంథాలయంలో విజ్ఞాన సంపదను ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలి. గ్రంథాలయ ఉద్యమాల కృషి ఫలితంగా గ్రంథాలయాలు ఏర్పడ్డాయని, ఇవి జీవన వికాసానికి, సామాజిక పురోగతికి సోపానాలని తెలిపారు. ఇన్స్పేట గ్రంథాలయం బెస్ట్ రీడర్గా వానపల్లి శ్రీరామచంద్రమూర్తిని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమానికి వాడ్రేవు అలివేలు, పాల సత్యనారాయణ, ట్రస్ట్ సభ్యులు రమేష్, బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 21వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ కొమ్మ రమేష్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, నరసింహమూర్తి, మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం, సీతాపతి, శ్రీహెచ్ దేవ గ్రంథాలయ పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తక పఠనం ప్రాముఖ్యత అని ప్రముఖులు తెలియపరిచారు. విద్యార్థులకు బిస్కెట్లు ట్రస్ట్ వారు పంచిపెట్టారు. పిల్లలందరినీ కూడా ఆదరించి మేము ఈ కథా కార్యక్రమాన్ని పఠిస్తూ వారికి ఎవరైతే బాగా ఉన్నతంగా దానిలో ప్రావీణ్యత ఉంటుందో వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇస్తాం. అనేకమైనటువంటి మొత్తం తూర్పు గోదావరి జిల్లాయే కాదు, వెస్ట్ గోదావరి జిల్లా అనేక గ్రామాలు పర్యటించి గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనే ఒక రకమైన సో ఆ బుక్స్ లేవనుకో మనం చదువుకోగలమా? ఏ సబ్జెక్ట్ అయినా చదవగలమా? చదవలేం కదా. నువ్వు గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే ఎట్లా చెప్తావు? బుక్లో ఉంటే బుక్లో రాస్తే అది నెక్స్ట్ ఎవరైనా చదువుకుంటే. కడియూపులంక గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవం సాంప్రదాయ పద్ధతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కడియం మండలం కడియూపులంక గ్రామదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున అమ్మవారు కళ్ళు తెరిచి చూసినట్లు స్థానిక భక్తులు చెబుతారు. అప్పటి నుంచి అమ్మవారు కళ్ళు తెరిచిన అమ్మవారుగా ప్రసిద్ధి చెందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళ్ళు తెరిచిన అమ్మవారి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రావిపాటి వెంకటేష్, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అవినాష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పల్లా వీరప్రసాద్, గంగాభవాని, పల్లా నాగేశ్వరరావు, నాగలక్ష్మి మరియు సంగిశెట్టి సతీష్, శారదా దుర్గా దంపతులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకించారు. ప్రత్యేక ఏకరూపు దుస్తులు ధరించిన మహిళలు కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మేళతాళాలతో సాగిన అమ్మవారి గ్రామోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు భక్తి పారవస్యంతో అమ్మవారికి సమర్పించిన పూలతో గ్రామంలోని వీధులు పసుపుమయమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పిండి వంటలతో నైవేద్యాన్ని నివేదించారు. ముత్తైదువులు కలశాలతో గ్రామ వీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం వెంటరాగా మేళతాళాలతో సాగిన ఈ గ్రామోత్సవం పరిసర గ్రామాల ప్రజలు, బంధుమిత్రులు వేలాదిగా పాల్గొన్నారు. అమ్మవారికి నమస్కరిస్తూ పూలు చల్లుతూ సాగిన ఈ ఉత్సవాన్ని తిలకించారు. గంగా జలాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి దివాన్ చెరువు రాజగురువు శ్రీ శ్రీ బోనుమద్ది రామలింగ సిద్ధాంతి ఆగమ ఆశ్రమంలో రాజమండ్రి గౌడ వన సమారాధన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.
రాజమండ్రి దివాన్ చెరువు వద్ద రాజగురువు శ్రీ శ్రీ బోనుమద్ది రామలింగ సిద్ధాంతి ఆగమ ఆశ్రమం వద్ద రాజమండ్రి గౌడ వనసమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గౌడ సంఘీయులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా గౌడ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు మన్నెం సన్నీబాబు గౌడ్ ఆధ్వర్యంలో వచ్చిన అతిథులకు ఘన సత్కారం చేశారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, తూర్పుగోదావరి జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ మార్గాని నాగేశ్వరరావు, భీమారావు, మార్గాని సురేష్, సాయిబాబా, గౌడ భవన స్థలదాత బాలిన అరవరాజు, రాజమండ్రి మాజీ డీఎస్పీ కోసూరి అనిల్ కుమార్, ప్రముఖ లాయర్ వరలక్ష్మిలను రాజమండ్రి గౌడ సంక్షేమ వేదిక అధ్యక్షులు తాళం శ్రీనివాస్ పర్యవేక్షణలో ఘనంగా సత్కారం చేశారు. కార్యక్రమంలో అత్తిలిరాజు, గుడ్డిగ చిన్ని శ్రీను, అత్తిల భీమశంకర్రావు, బెల్లంకొండ వెంకటేశ్వరరావు, మేడూరి నాగేశ్వరరావు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, అంగర భాస్కర్రావు, చిటికెన సూర్యారావు, మారిశెట్టి రాజు, మారిశెట్టి శ్యామ్, చిటికెన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన గౌడ సంఘీయులందరికీ గౌడ సంక్షేమ వేదిక అధ్యక్షులు తాళం శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలియజేశారు. మన రాష్ట్రంలో జనసేకరణ జరుగుతుంది. ఆ జనసేకరణ జరిగినప్పుడు మన యొక్క కులాన్ని రకరకాలుగా చెప్పకుండా ఒకటే కులం గౌడ్ కానీ గౌడ అని కానీ చెప్పవలసిందిగా, ఏ ప్రయత్నం చేస్తే మళ్ళీ ఏకతాటి మీదకి వచ్చి ఒకే కులం కింద తయారవుతామో, మన పుట్టుకేంటి అన్నదే ఈయన చాలా విపులంగా అందరికీ అర్థమయ్యే భాషలో చాలా సరళంగా సన్నిబాబు గారు దీనికోసం ఎన్ని సంవత్సరాలు శ్రమించారో నాకైతే తెలియదు. కానీ ఇది సన్నిబాబు గారు ఈ పుస్తకం రాసినందుకు ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో సన్నిబాబు గారికి రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవర కుమారి దంపతులు ఆధ్వర్యంలో 9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్న సమారాధన 27వ రోజు బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల బ్రదర్స్ సహకారంతో స్వాములకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, రాయుడుపాకల చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. ఈ నెల 27 నుంచి రాజమండ్రి హిందూ సమాజ ప్రాంగణంలో
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచన యజ్ఞం ప్రారంభమవుతుంది. ఋషిపీఠ సత్సంగం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఈ నెల 27 నుంచి జనవరి 25 వరకు సుమారు 60 రోజుల పాటు వ్యాస ప్రణీతమైన శ్రీ మహాభారతాన్ని త్యాగరాజనగర్ హిందూ సమాజ ప్రాంగణం రాజమహేంద్రవరంలో ప్రవచన యజ్ఞం చేస్తున్నారు. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఋషిపీఠం సత్సంగ సభ్యులు తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం రాజమండ్రిలోని వివిధ ప్రాంతాల నుంచి నగర సంకీర్తన ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఋషిపీఠం రాజమండ్రి అడ్మినిస్ట్రేటర్ చంద్రశేఖర్, వింజమూరి శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. హిందూ సమాజ ప్రాంగణంలో సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ఈ మహత్తరమైన అవకాశాన్ని రాజమండ్రి పుర ప్రముఖులు, పురజనులు, ఇక్కడ ఉన్న అన్ని వర్గాల వారు వినియోగించుకుని ఈ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. ఆ ప్రవచన యజ్ఞంలో అందరూ కూడా పాల్గొని మనం ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకుని 10 మందికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి మీ టీవీ ద్వారా వాటి ద్వారా కూడా మీరు అందరికీ తెలియజేసి అందరూ వచ్చి ఈ అదృష్టంలో పాలు పంచుకోవాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి నగర సంకీర్తన కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి వారి ఇంటికి పాంప్లెట్ల రూపంలో, ప్రచార రథం రూపంలో ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాం. అందుకే అందరం ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. సామవేదం షణ్ముఖ శర్మ గారు 60 రోజులు చేసే ప్రవచనాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నగర సంకీర్తనని చేపట్టాం. ఋషిపీఠం ఆధ్వర్యంలో ప్రముఖులందరూ వచ్చి దీంట్లో పాల్గొంటున్నారు. ప్రజలందరికీ మీరు కూడా ఈ విషయాన్ని తెలియజేసి మహాభారత యజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు, ప్రవచన యజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొవాలని కడియం వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామంలో సర్పంచ్ అన్నందేవుల చంటి నిర్మించిన వీరాంజనేయ స్వామి ఆలయం 5వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వీరాంజనేయ స్వామి వారికి ఉదయం సర్పంచ్ చంటి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరికీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. వారి కుమారుడు రాజీవ్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని చంటి నివాసానికి వెళ్లారు. అనంతరం బ్రహ్మకుమారయ్యలు ఏర్పాటు చేసిన నూతన క్యాలెండర్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీరాంపురం గ్రామ శివారులో మాధవరపు శ్రీనివాస్ మాధవరపు గార్డెన్స్లో ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. శ్రీరాంపురం గ్రామ శివారులో మాధవరపు శ్రీనివాస్ మాధవరపు గార్డెన్స్ నందు ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో వన సమారాధన జరిగింది. నవ్య తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మందికి పైగా ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలు జిల్లా శాఖ అధ్యక్షులు ఇంటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు దొరైరాజు, రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి బంగారరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధ్యక్షులు మాట్లాడుతూ 3వ సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాలో ఈ వన సమారాధన జరుగుతుందని తెలియజేశారు. అంతేకాకుండా కాపు కులానికి చెందినటువంటి నిరుపేద కాపు విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సుమారు 10 లక్షల రూపాయల స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు. నిడదవోలు కాపు కళ్యాణ మంటపం గంటా సత్యనారాయణ ద్వారా 1,00,000 రూపాయలు, గోకవరానికి చెందిన కంబాల శ్రీనివాసరావు ద్వారా 1,00,000 రూపాయలు, తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యాయులు ద్వారా 3 లక్షల రూపాయలు సేకరించామన్నారు. సుమారు 150 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు.
కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర నాయకులు చేబ్రోలు వెంకటాచలం, మంగెన రామారావులకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా శాఖ గౌరవాధ్యక్షులు కెవి రామారావు, ప్రధాన కార్యదర్శి గాజింగం అర్జునుడు, ఆర్థిక కార్యదర్శి చోడిశెట్టి బాలాజీ వరప్రసాద్, కనకబాబు, పిడిశ్రీ నాగరాజు, పిల్లా వీర్రాజు, అడబాల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమానికి రాజమండ్రి సిటీ బీజేపీ నాయకులు యనుమల రంగబాబు హాజరై ఉపాధ్యాయులు చేసే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కాత్వా శ్రేయోభిలాషి కాపు నాయకుడు దేశిరెడ్డి బలరామనాయుడు కార్యక్రమానికి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా శాఖ వన మహోత్సవానికి వచ్చిన మాజీ డీసీబీబీ చైర్మన్ ఆకుల వీర్రాజును ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు వారి వారి కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో హాజరై వారు సాయంత్రం వరకు ఆనందంగా గడుపుతున్నారు. దీని వేదికగా 10వ తరగతి నుంచి పైన చదివేటువంటి మెరిట్ కలిగినటువంటి విద్యార్థుల వివరాలను సేకరించి వారికి మా తరఫున స్కాలర్షిప్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ జిల్లా శాఖ పక్షాన 500వ సభ్యత్వం పెంచి నెక్స్ట్ ఇయర్ ప్రతి నియోజకవర్గం నుంచి టాపర్ 10th క్లాస్ టాపర్కి ₹1,00,000 విరాళంగా మనం ప్రకటిద్దామని ప్రకటించారు. అట్లాగే ఈ కార్యక్రమానికి స్కాలర్షిప్ల విషయంలో మనకి రిటైర్డ్ ఉపాధ్యాయులు చేబ్రోలు వెంకటచలం గారు కూడా చాలా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కృషి చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దొళ్ళ చెరువు గట్టున మెయిన్ రోడ్లో ఒక ఇంట్లో చోరీ జరిగింది. కడియం మండలం దొళ్ళ చెరువు గట్టున మెయిన్ రోడ్లోని మస్సునూరి సూరిబాబు పంతుల ఇంట్లో జరిగిన చోరీ కేసును సీఏ వెంకటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 7 కేజీల వెండి, $1,75,000 అగంతకులు ఎత్తుకుపోయారు. బాధిత కుటుంబ సభ్యులు గత ఆదివారం కుమార్తె ఇంటికి అమలాపురం వెళ్లారు. ఈరోజు సోమవారం తలుపులు పగలగొట్టి ఉండడంతో చుట్టుపక్కల వారు సమాచారంతో వచ్చి చూసుకున్నారు. సీఏ ఆధ్వర్యంలో క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఇలా చోరీ జరిగిందని ఫోన్ చేశారు పక్కింటి వాళ్ళు. పోలీసులకి ఫోన్ చేసి వచ్చాం. వచ్చేటప్పటికి అందరూ వచ్చి ఎంక్వైరీ చేశారు. 7 కేజీలన్నర వెండి, $1,75,000 క్యాష్ పోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భట్రాజుల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. రాజమహేంద్రవరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భట్రాజుల సంఘం మరియు రాజమండ్రి పట్టణ భట్రాజుల సంఘం సంయుక్తంగా ఏవి అప్పారావు రోడ్లో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు సోము వీర్రాజు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ పూర్వకాలం నుంచి నేటి వరకు శ్రీ రామరాజభూషణుడు, కాశుల పురుషోత్తమ కవి ఆస్థాన కవులుగా ఎంతో పేరు తెచ్చుకున్నారని, భట్టు దీవెన బ్రహ్మ దీవెనగా భావించేవారని, వారు లేని సభలు ఉండేవి కావని, ఈ కార్తీక సమారాధనకు తన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి మీద చిత్రీకరించిన జనని జన్మభూమిచ్చ పాటలు విని జ్ఞాపకాల్లోకి వెళ్లారు. సేవారత్న లోలభట్టు శ్రీనివాసరాజ్, కార్యదర్శి చల్లాగాలి వెంకటరామరాజు, చిట్టుమనేని వెంకటరాజు, రాజమండ్రి అధ్యక్షులు, రాజమండ్రి కార్యదర్శి లోలభట్టు భగీధర్ రాజు, గౌరవ అధ్యక్షులు సరికొండ నరసింహారాజు, లోలభట్టు నర్సరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కార్యభట్టు రవీంద్ర, గౌరవ సలహాదారులు భల్లం పరమహంసరాజులు, పిహెచ్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. భట్రాజు కులంలో రత్నాకర వంశంలో పెద్ద వెంకటరాజు, శ్రీమతి ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి శత జయంతి కార్యక్రమానికి ఉత్సవాలు జరుపుతున్నందుకు వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మన యొక్క కష్ట సుఖాలని పంచుకుంటూ మన బాగోగుల పట్ల ఒకంత దృష్టి సారిస్తూ ఒక రోజంతా కూడా బిడ్డ పాపలతోటి మనం అందరం కూడా కలిసి ఒక చోట ఉండాలి అనేటువంటి ఒక భావన, అంటే ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికి ఇది చాలా పనికొచ్చేటువంటి విషయం. ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లే ప్రభుత్వం. మీరు ఆశీర్వదించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మీ ప్రభుత్వం, ఇది ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. అంత అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి కమ్యూనిటీకి మమ్మల్ని, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ నన్ను
పిలిచి మీరు సన్మానించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. వారందరికీ ప్రభుత్వం అండగా ఉండాలని, మాకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలని, మాకు మెయిన్గా కార్పొరేషన్ వేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. మసీద్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ మృతికి సంతాపంగా సంస్మరణ సభ నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీక ఎండి హబీబుల్లా ఖాన్ అని ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. రాజమండ్రి ఆజాద్ చౌక్లోని లాబాబిన్ లైన్ మసీదు వద్ద ముస్లిం మైనార్టీ జేఈసీ కన్వీనర్ లాబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ మృతికి సంతాపంగా సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లాబాబిన్ లైన్ మసీద్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్, మసీద్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ఫర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ రాజా, అసీర్ ఖాన్, రబ్బానీ, మదీనా, షబ్బీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎండి హబీబుల్లా ఖాన్ ముస్లిం మైనార్టీలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. ఆయన మృతి ముస్లిం మైనార్టీలకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా మదర్సా పిల్లలకు, మహిళలకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నయీం, ఇర్ఫాన్ ఖాన్, షేక్ అమీర్ రాజా, సయ్యద్ అన్వర్, సల్మాన్ ఖాన్, అష్వర్ ఖాన్, మహమ్మద్ షబ్బీర్ ఖాన్, అమీర్ పాషా, రమీజ్ అహ్మద్ అరీఫ్, రఫీక్ రాజా, నజీర్, ముహుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అస్వర్ భాయ్ కానివ్వండి, మేము కానివ్వండి, వక్ఫ్ బోర్డ్ సమయంలో కూడా కొన్ని సమావేశాలు నిర్వహించాం. ఆ సమావేశాలకు ఆయన అదే మాట అనేవారు, మీరేం భయపడకండి, ముందుకు సాగండి, వెనకాల నేను ఉంటాను అని. మరొక మాట, పార్టీలకు అతీతంగా, జమాతులకు అతీతంగా మెచ్చిన ముస్లిం నాయకుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే మన కమ్యూనిటీలో ఏ మాత్రం కూడా సందేహించకుండా హబీబుల్లా ఖాన్ మామా గారి పేరు చెప్పవచ్చు. పట్టుదలతో ఈరోజు మేము మీ ముందుకు ఈ ప్రోగ్రాం అనేది పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఆజాద్ చౌక్ని నిర్మించడం కానీ, మరి అన్ని ఏ ఇష్యూ వచ్చినా సరే, ఏ మతాల ఇష్యూ అయినా సరే నుంచొని నేనున్నానంటూ పనిచేసిన వ్యక్తి. ఏది మనం ఏం చేసినా అల్లా తాలా మన నుంచి యాక్సెప్ట్ చేసేది ఏదైనా ఉందంటే ఒకటే, చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత మనందరూ కలిసి ఆయన గురించి చేయగలిగేది ఒకటే దువా కార్యక్రమం తప్ప వేరేది ఏమి మనం చేసినా ఆయనకి అక్కడ వరకు చేరే అవకాశం ఉండదు. దువా ఒక్కటే చేయగలం. కాబట్టి ఆ దువా కార్యక్రమానికి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పెద్దవాళ్ళు అందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన రాజమండ్రిలో సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ సభ్యులు సందడి చేశారు. నిర్మాత మధురా శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన సినిమా హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి కలిసి నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. సూర్య మినీ థియేటర్లో సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ సభ్యులు విజయోత్సవ యాత్ర నిర్వహించారు. ఈ సినిమా హీరో విక్రాంత్ మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుందని తెలిపారు. కుటుంబ కథా చిత్రంగా తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని వివరించారు. సినిమాటోగ్రాఫర్ మహిరెడ్డి పండుగల, ఎడిటర్ సాయికృష్ణ గానాల, నటీనటులు విక్రాంత్, చాందిని చౌదరి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో నటించారు. అది విని చాలా హ్యాపీగా అనిపించింది. మా కష్టం మొత్తం తీరిపోయిందని అనిపించింది. మీకు కనుక ఈ సినిమా నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్కి, నా ముందు చెప్పండి, ఇంకా ఎక్కువ తీసుకురండి, ఈ సినిమాని ఇచ్చేయండి. రాజమండ్రి గౌతమ ఘాట్ మహాకాళేశ్వరం ఆలయంలో 2000 మందికి అన్నదానం చేశారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా గల హెచ్బి పెట్రోల్ బంక్, సూరంపూడి సత్యనారాయణ అండ్ సన్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గౌతమ ఘాట్ మహాకాళేశ్వర ఆలయంలో 2000 మందికి అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో సూరంపూడి సత్యనారాయణ కుమారులు, ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. అన్న సమారాధన చేస్తున్నాము. సత్యనారాయణ ఏజెన్సీ పెట్రోల్ బంక్ తరపున, హెచ్పిసి పెట్రోల్ బంక్ ఆపోజిట్ రైల్వే స్టేషన్, మెయిన్ రోడ్డు, రాజమహేంద్రవరం. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ, అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుతున్నామండి.
ఇలాంటి కార్యక్రమాలు మా సూరంపూడి ఫ్యామిలీ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ రాజమండ్రి ఇనిస్పేట రెడ్డిల రామాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. ఇనిస్పేట రెడ్డిల రామాలయం వద్ద కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. కార్తీక మాసం 4 సోమవారాలు కూడా భక్తులకు అన్న సమారాధన చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. కార్యక్రమానికి ఇనిస్పేట రెడ్డిల రామాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయం వద్ద దీపోత్సవం నిర్వహించారు. జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయం వద్ద దీపోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చేశారు. దీపాలంకరణ సందర్భంగా నృత్య ప్రదర్శనలు జరిగాయి. చిన్నారులకు దేవస్థానం తరపున జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు, ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ దాసరి గురునాథరావు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కమిటీ వచ్చిన తర్వాత కొన్ని మంచి కార్యక్రమాలు చేసి భక్తులు ఒక మన్నెలు పొందాలి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడాన్ని ఈరోజు ఆచరణలో తీసుకొస్తూ భక్తులకి ఏం కావాలి, ఏ కార్యక్రమం చేస్తే భక్తులందరూ కూడా ఇక్కడ నమ్మకం పెరిగే విధంగా ఉంటుంది అన్న ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేయడం అన్నది శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, సనాతన ధర్మాన్ని అందరం కూడా పరిరక్షించుకోవాలన్న ఆలోచనతోటి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజమండ్రి శ్రీ సర్వారాయ కళావేదికలో శ్రీ సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సంగీత విభవరి జరిగింది. రాజమహేంద్రవరం శ్రీ సర్వారాయ కళావేదిక శ్రీ సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో స్వరమధురిమలు సంగీత కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు దొండపాడి సుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాకా రమణ, పివిఎస్ కృష్ణారావు, సంగీత సంస్థల ఐక్యవేదిక నాయకులు, వివిధ సంస్థల అధినేతలు, శోభన్ బాబ్ సేవా సమితి నాయకులు, శోభన్ బాబ్ అభిమానులు, కళాభిమానులు, ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు. మంది
అందాన్ని ఆనందాన్ని స్వరం ద్వారా మనం అందరం పిలిపిస్తున్నాం. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి నెల ఇంచుమించుగా జరుగుతుంది. అందులోకి మీరందరూ సహకరిస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సోమబాబు కలిసిన వారు అలాగే ప్రతి నెల నిర్విరామంగా జరగాలని కోరుకుంటూ, ఎందుకంటే మీరు అందరూ వస్తున్నారు, ప్రజలందరూ వచ్చి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ మీకు తెలుసు ఆ ఇబ్బందులు ఏంటో, కానీ ఇప్పుడు స్టేజ్ మీద చెప్పే విషయాలు కాదు కాబట్టి నాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా అలాగే మా సోదరి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ శోభన్ బాబు గురించి నా ప్రోగ్రాంలో ఈ మంచి కాలంలో ఒక్కొక్క సోలో పాట ఏదో శోభన్ బాబు పాట కంపల్సరీ పాట. అలియన్స్ క్లబ్ జేమ్స్ విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. కార్తీక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అలయన్స్ క్లబ్ జేమెన్స్ విభాగం ఆధ్వర్యంలో అలయన్స్ క్లబ్ తూర్పుగోదావరి జిల్లా మల్టిపుల్ కోఆర్డినేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్ పర్యవేక్షణలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం, అనంతరం రాత్రి నగరంలోని వివిధ సెంటర్లో అనాథ వృద్ధులకు దుప్పట్లు వితరణ చేశారు. కార్యక్రమంలో పీడీజీ కొయ్యన కుమారి, వీడీజీ మాధవరావు, జనసేన నాయకులు, ఏపీ పేపర్ మిల్ యూనియన్ నాయకులు ఆకుల ఈశ్వరరావు, సోషల్ వర్కర్లు నామన వాసు, దేశిరెడ్డి రాంబాబు, పాలూరి శ్రీనివాసరావు, వల్లి భవానీ, బి లావణ్య, పడాల యశోద, కృష్ణా ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ సిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైసీపీ నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేస్తుంటే ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో అడ్డంగా దొరకపోయిన తరువాత ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ఐపీ పెట్టిన వ్యక్తిని తెర మీదకు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. స్టేడియం రోడ్ వద్ద బార్ ఎవరిదని ప్రశ్నించారు. సమావేశంలో సిటీ పార్టీ అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్, ట్రేడ్ యూనియన్ మాజీ అధ్యక్షులు సప్ప ఆదినారాయణ, 21వ వార్డు ఇన్ఛార్జి దూర్వాసుల సత్యనారాయణ, కాటం రజనీకాంత్, సోడదాసి సుందర్ సింగ్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, మునీశ్వరరావు, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. 2.5 సంవత్సరాల్లో ఈ రాజమండ్రిలో నేను పుట్టి ఈ రాజమండ్రి నగరాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నికబడ్డటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏ పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ కూటమి తరపు ఏ ఒక్కటి నేటికి జీర్ణించుకోలేరు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో ప్రదర్శన చేశారు. ఇటీవల న్యాయవాదులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తొలుత కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టిన న్యాయవాదులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధి PVVSB రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000కు పైబడి న్యాయవాదులు వృత్తి కొనసాగిస్తున్నారని, ఇటీవల పోలీసులు, నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివి త్రినాథ్, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, సాదిక్ హుస్సేన్, ఎస్ ప్రవీణ్ కుమార్, బుడుగు రాజు, కొండేటి వరలక్ష్మి, రూపా రాజేశ్వరి, బీరా అరుణకుమార్, నందం జంగ రాజశేఖర్, బి వీరరాజు, దంగేటి మౌనిక, డి రాజారత్నం, ఒట్ల శ్రీనివాస్, సందస్య చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు ఎవరైతే అర్హులైన న్యాయవాదులు ఉన్నారో వారికి తక్షణం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఆ విధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాము. అనేక మంది న్యాయవాదులకు ఉపాధి కోల్పోయే విధంగా ఉన్నటువంటి 41 నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం రద్దు చేసి న్యాయవాదులకు తక్షణం ఈ యొక్క ఉపాధి అవకాశాలు ఉండేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వారు స్పందించకపోతే మేము తర్వాత ఉద్యమానికి రెడీగా ఉంటామని, ఈ 10 రోజుల్లో కనుక చెప్పకపోతే కనుక 1 డే రిలే నిరాహార దీక్ష చేస్తాము. దాన్ని బేసిక్ చేసుకుని అవసరమైతే గవర్నమెంట్ దిగొచ్చే వరకు
పోరాడతామని. రాజమండ్రి మెయిన్ రోడ్లో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం జరిగింది. కీర్తిశేషులు బెజవాడ కాశీ గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప భక్త మండలి మెయిన్ రోడ్ వారు ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ అంగరంగ వైభవంగా పూజా సామాగ్రి మరియు బంగారు షాప్ ఫ్యాన్సీ కుట్ల సముదాయం వద్ద జరిగింది. కాళీపట్నం మణికంఠ నాగేంద్ర కుమార్ సాయి గురు స్వామి పూజా కార్యక్రమం నిర్వహించారు. భజన గాన కళాకరత్నం జూనియర్ యేసుదాస్ శ్రీరామూర్తిచే భజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, మాజీ ఛాంబర్ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు, మాజీ కార్పొరేటర్లు బెజవాడ రాజ్కుమార్, అరవ సురేష్, కురగంటి సతీష్, తెలుగుదేశం నాయకులు బెజవాడ వెంకటస్వామి, బెజవాడ వెంకటేశ్వరరావు, బెజవాడ చిరేంద్ర కుమార్, పిల్లాడి రాజేష్ బాబు, పిల్లాడి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వ్రతాలు చేస్తాం, పూజలు చేస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, హోమాలు చేస్తాం, అవన్నీ చేస్తాం కదా. ఇవన్నీ మిగిలిన జీవులకు ఉందా? లేదు. ఒక మానవ శరీరం యొక్క పరమార్థం ఏమిటయ్యా అంటే ఈ యొక్క మానవ శరీరాన్ని అవలంబనం చేసుకుని ఎప్పుడూ కూడా ప్రతి కార్యాన్ని ధర్మంతో ముడివేస్తూ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల గేటు వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆర్ట్స్ కళాశాల గేటు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. టీడీపీ 3వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జి, పార్లమెంట్ ట్రేడర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వినాయక ఆలయాన్ని పునఃప్రతిష్ఠాపన చేశారు. గతంలో ఆయన తండ్రి మాజీ కార్పొరేటర్ జక్కంపూడి శ్రీరంగ నాయకులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి అందించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ నెల 20వ తేదీన ఐటీ మంత్రి నారా లోకేష్కు ఘనస్వాగతం పలికేందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. జక్కంపూడి అర్జున్ మాట్లాడుతూ ఏ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్యే ఆదిరెడ్డికి తమ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ కట్టబెడతామన్నారు. శెట్టిబలిజా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోసిరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, బొమ్మనమైన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వినాయకుడి వారి యొక్క దేవాలయం, ఈ యొక్క దేవాలయం కూడా పునఃప్రారంభం చేసుకునే అవకాశం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చిందన్న విషయం కూడా అందరూ గమనించాలి. ఎక్కడ ఏ అవసరమైనా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎవరి యొక్క మనోభావాలు కూడా దెబ్బతీయకుండా ఈరోజు మన పరిపాలన అందిస్తా ఉన్నాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగడం చాలా సంతోషమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ 13 లక్షల కోట్ల విలువైన 613 వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పటికీ రాజమండ్రికి ₹1 కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం స్థాపించిన ఏపీ పేపర్ మిల్ తప్ప ఇక్కడ ఒక పెద్ద పరిశ్రమ కూడా కంటికి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. దానివల్ల తీవ్రమైన కాలుష్యం ఎదురవుతున్నప్పటికీ ప్రజలు భరించి అలాగే కొనసాగిస్తున్నారని తెలిపారు. అల్యూమినియం ఇండస్ట్రీలన్నీ మూతపడి చాలా కాలం అయిందన్నారు. ఇంత భారీ స్థాయిలో విశాఖలో సిఐ సదస్సు జరిగినప్పటికీ రాజమండ్రి నగరానికి సంబంధించిన ఒక్క పరిశ్రమ స్థాపనకు కూడా MOU జరగకపోవడం దారుణమన్నారు. ఇక్కడ కూటమి నాయకులు ఎంతసేపు ఇసుక ర్యాంపులు, గ్రావెల్, మట్టి తరలింపు, డబ్బులు సంపాదన, సెటిల్మెంట్లతోనే కాలం గడుపుతున్నారని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, బర్రే సుబ్రహ్మణ్యం, కిషోర్ కుమార్ జైన్, దెయ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ సెటిల్మెంట్స్లో డబ్బులు కరెక్ట్గా వచ్చినాయో లేదా వసూలు చేసి ఇదే తప్ప
రాజమండ్రికి ఒక ఇండస్ట్రీ తీసుకొద్దాం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేద్దామని ఏ రాజకీయ నాయకుడు ఆలోచించలేదు. మరి అన్ని వసతులు అన్ని వనరులు ఉన్న ఈ రాజమండ్రి నగరానికి దరిద్రం ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో సెటిల్మెంట్లు మరీ దారుణంగా పెరిగిపోయి, సెటిల్మెంట్లు చేసే విషయంలో మాత్రం వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు కుమ్మక్క అయిపోయి ఈ సెటిల్మెంట్లు చేస్తారు. రీసెంట్గా ఒక పత్రికా సోదరుడికి జరిగిన అన్యాయం పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆనాలంకటప్ప రోడ్లో బ్రదర్ చర్చి తర్వాత ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100 కోట్లతో నగరంలో జార్విన్ ఏవియేషన్ అకాడమీ, పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. 400 నుంచి 500 మందికి ఉద్యోగావకాశాలు. ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు. పుస్తక పఠనం తప్పనిసరిగా అలవర్చుకోవాలని ప్రముఖుల పిలుపు. గోదావరి తీరంలో కార్తీక మాస శోభ. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కార్తీక వన సమారాధనలు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.